హలో, వెల్కమ్ టు మ్యాగ్నా. నేను కారుణ్య. సినిమా అంటేనే అదొక పెద్ద ప్రపంచం. అందులో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారి అడుగు పెడితే ఎక్కడ తప్పిపోతాం మనకే తెలియదు. అలాంటి ఇండస్ట్రీలో స్ట్రగుల్స్ తో ఎంతో మంది వస్తుంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ స్ట్రగుల్స్ ని ఎదుర్కొని ఇప్పుడు వంశీకృష్ణ మలి దర్శకత్వంలో వస్తున్న మదం అనే మూవీలో లీడ్ రోల్ గా పోషిస్తున్న హేమబోతున మనతో పాటు ఉన్నారు. తన స్ట్రగుల్స్ ఏంటి, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలాంటి ఎక్స్పీరియన్స్ పొందుకుందో ఇప్పుడు తనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ హేమ గారు, హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను, ఇప్పుడైతే బాగున్నాను. సో ఫస్ట్ మూవీ రిలీజ్ అవుతుంది, ఎస్, ఎలా అనిపిస్తుంది? సో మీ గురించి ఫస్ట్ కొంచెం తెలుసుకుందాం. యా షూర్. మీ ప్రాపర్ ఎక్కడ? నేను పుట్టింది విజయవాడ. ఓకే. సో పెరిగింది 11-12 ఇయర్స్ వరకు అక్కడే. తర్వాత మొత్తం ఇంకా హైదరాబాద్. సింగిల్ సిబ్లింగ్స్ ఉన్నారా? సిబ్లింగ్స్ ఏం లేదు, సింగిల్. సింగిల్. ఓకే. కజిన్స్ ఉన్నారు. ఓకే. విజయవాడ నుంచి హైదరాబాద్, హౌ వాజ్ యర్ జర్నీ? ఎలా స్టార్ట్ అయింది? అంటే బస్ ఎక్కి లైక్ జర్నీ అంటే మీరు విజయవాడ టు హైదరాబాద్ అంటే పేరెంట్స్ లెఫ్ట్ అయ్యారు. సో ఐ వాంట్ గో ఫర్ రిలేటివ్ హౌస్ అన్నమాట. సో ముందు నుంచే మీకు ఉందా ఇలా ఇండస్ట్రీలో రావాలి, హీరోయిన్ అవ్వాలి అని? స్టార్టింగ్ నుంచి ఏం లేకుండే అసలు. అంటే స్టడీస్ మీద ఇంట్రెస్ట్ లేకుండేనా? ఇలాగా అలా అని కాదు, ఐ హావ్ ఫైనాన్షియల్ ఇష్యూ కదా. ఓకే. సో ఐఎమ్ నాట్ ఆస్కింగ్ ఫర్, ఎవరు నేను అడగలేను. అక్కడ మా రిలేటివ్స్ దగ్గర నుంచి అంత ప్రాపర్ గా పెరిగి ఇటు సైడ్ మీరు మోడలింగ్ స్టార్ట్ చేశారు. సో మోడలింగ్ సైడ్ ఎలా తిరిగారు? సో మీరు రికవరీ ఫేజ్ ఎలా ఉండే అప్పుడు మరి? అమ్మా, రికవరీ ఫేజ్ టార్చర్ తెలుసా. ఎలా అంటే అది యాక్సిడెంట్ ఎఫెక్ట్ అయినా అలా బిహేవ్ చేయడం? యాక్సిడెంట్ ఎఫెక్ట్ మొత్తం దాని మూలంగా మైగ్రేన్ వచ్చింది, సైనస్ ప్రాబ్లం. ఈ 3 ఉంటే చాలు లైఫ్ లో సంగతి అయిపోవడానికి. అండ్ స్పెషల్ టు ఫర్ గర్ల్స్ కి పీసీఓడి ప్రాబ్లం, హార్మోన్స్ ఇష్యూ. ఇంకా చెప్పను అసలు. ప్రతి వాళ్ళకి ఎలా అంటే కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తెలుస్తుంది అసలు. ఇప్పుడు తెలుస్తుంది, పబ్లిక్ తెలుస్తుంది, ఒకప్పుడు తెలుస్తుంది కాదు. మరి ఆ యాక్సిడెంట్ వల్ల, రికవరీ ఫేజ్ వల్ల మీ యాక్టింగ్ కెరియర్ లో ఏమైనా బ్రేక్ వచ్చిందా? అయ్యాను. చాలా మంచి పీక్ టైమ్ లో సెటిల్ అవుతున్నానన్న టైంలో యాక్సిడెంట్ అయింది. అబ్బాయిల కన్నా అమ్మాయిలకి ఒకసారి ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చామంటే పాజిటివ్ ఎంత ఉంటుందో నెగిటివ్ దానికన్నా డబుల్ ఉంటది. సో అలా కూడా మీకు పడిందా? యా, ఆఫ్ కోర్స్ పడింది. ఇంకా ఆ అమ్మాయి ఇండస్ట్రీలో ఉంటే మాట్లాడిందంటే ఆ అమ్మాయి తప్పు చేస్తుందో తప్పు చేయదో సెకండ్ రీజన్. తప్పు చేయపోని ఎందుకు ఇట్లా అంటారు అని చెప్పేసి ఇంకా అలవాటు అయిపోయింది. మన అనట్లేదు అనుకొని దులిపుకోవడం ఏం లేదు కానీ ఊరుకోవడం అంతే, ఇంకా లైట్ తీసుకోవడం అంతే. సో సినీ ఫీల్డ్ నుంచి మీకు ఏమైనా సపోర్ట్ ఉందా? ఎవరైనా సపోర్టర్స్? ఎవరు సపోర్ట్ లేరు, మీరే వచ్చారు? మా అందరి నేనే వచ్చాను. ఓకే. ఫస్ట్ లేదన్నారు. ఫస్ట్ ఈటీ యాజ్ అ డైలాగ్ కింద ఈటీవీలో వర్క్ చేశాను, నేరాలు ఘోరాలు అని చెప్పేసి. అయితే చిన్నప్పుడు, చాలా చిన్నప్పుడు. సో అలా నా కెరియర్ స్టార్ట్ అయింది యాజ్ అ డైలాగ్ కింద, థింగ్స్ కింద. కంటిన్యూ వీక్లీ వన్స్ ఉండేది. అక్కడ కరెక్ట్ టైంకి వచ్చేవాళ్ళు, వాళ్ళే ఫుడ్ పెట్టేవాళ్ళు, పేమెంట్ ఇష్యూ, చెక్స్ ఉండే అప్పుడు. ఇప్పుడు అంటే చెక్స్ థింగ్స్ ఏం లేవు, అప్పుడు చెక్స్ ఉండేవి. ఏ రోల్స్ చేశారా ఒకసారి చెప్పండి. ఫ్రెండ్ క్యారెక్టర్స్ 100% లవ్ లో నా చైతన్య, తమన్నా గారికి ఫ్రెండ్ క్యారెక్టర్స్, అలా చాలా మూవీస్ కి ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశాను. రాజ్ మూవీతో సుమంత్ అలీ గారి కాంబినేషన్ లో ఉండే, చాలా లీన్ గా ఉండేదాన్ని. అంటే బక్కగా నల్లగా ఉండేదాన్ని. ఇప్పుడు కొంచెం పర్వాలేదు చూడడానికి. సో అప్పుడు అలీ గారితో బాగా చాలా అంటే వాళ్ళు బాగా నవ్వించేవారు షూట్ లో. అలీ గారితో చేశాను రాజ్ మూవీ, సుమంత్ గారు ప్రియమణి, దాంట్లో కామెడీ యాక్షన్ చేశాను. అండ్ వేణుమాధవ్ గారితో కూడా వర్క్ చేశాను. అందరితో, బ్రహ్మన్ గారితో, వేణుమాధవ్ గారితో, అలీ గారితో ఆల్మోస్ట్ చేశాను. కొన్ని కట్ అయిపోతాయి, డైలాగ్స్ వరకు రావు. నేను యాక్చువల్లీ లిటరల్ గా వెయిట్ చేసింది ఏంటంటే, నా డైలాగ్ తర్వాత ప్రభాస్ మూవీలో మిర్చి చేశారా? మిర్చి మూవీలో చేశాను. ప్రభాస్ గారు బుగ్గకి వెళ్ళి, బావా అక్క పేరు ఏంటి చెప్పవా అంటే, బుగ్గకి వెళ్ళమంటే ఆయన
పర్వాలేదు గిల్లు అమ్మా అది Height అది సరిపోయిందా? వస్తుందని ఎక్స్పెక్ట్ చేశాను, లిటరల్ గా వెయిటింగ్ రాలేదు. థియేటర్లకి. మా ఫ్రెండ్స్ అందరూ వేసుకుపోతుంది, రాలేదు. అప్పుడు వరకు తెలియదు నాకు ఇట్లా ఇట్లా కట్ చేస్తారు, సీన్స్ ఉండవు, Okay. అసలు కనిపించరు సీన్స్. సో ఇంకా సైడ్ రోల్స్ నుంచి ఇప్పుడు లీడ్ రోల్ కి ఎలా జరిగింది? సో ఇప్పుడు మదం మూవీ రిలీజ్ అవుతుంది, అవును దాంట్లో లీడ్ రోల్. అవును. సో అది ఎలా ఆడిషన్స్ తీసుకున్నారా, లేకపోతే మిమ్మల్ని కాంటాక్ట్ చేశారా, ఎలా అవును. జరిగింది? సో మీరు ఏ రోల్ కి అయితే ఆడిషన్ చేశారో అదే రోల్ ఉందా ఇప్పుడు మీకు ముందు, అవును. లేకపోతే వేరే? లేదు అదే రోల్, అదే. ఏదైతే చేశానో అదే రోల్ Okay. వచ్చింది. ఓకే, ఇది మూవీ తెలుగు ఒకటే కాకుండా మొత్తం సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిట్లో వస్తున్నట్టుంది. అవునండి. ఐ ఫీల్ సో హ్యాపీ. కాకపోతే ఏంటంటే నన్ను గుర్తుపట్టట్లేదు, అదే బాధపడుతున్నాను. రిలీజ్ టీజర్, ఒక టీజర్ ఒకటి వచ్చింది. ఆ టీజర్ Song. కూడా చాలా డిఫరెంట్ గా ఉంది, అసలు అవును. డైలాగ్స్ లేవు. డైలాగ్స్ లేవు. ఎందుకు? అంటే నాది మొత్తం చాలా తక్కువ రోల్. అసలు టీజర్స్ డౌట్ కొట్టాను, అసలు డైలాగ్స్ ఉన్నాయా లేదా. లేదు మూగ మూవీ అనుకోండి. కంపల్సరీ. అంటే ఓన్లీ యాక్టింగ్ చూపించాం ట్రేజర్స్ లో, తర్వాత మొత్తం రస్టిక్ ఫీల్, డ్రామా, థ్రిల్లర్, సస్పెన్స్ అన్ని ఉన్నట్టున్నాయి అన్ని కదా? అన్ని ఉన్నాయి. లైక్ మదం అనే పేరుతోటి అసలు మదం అంటేనే ఏంటి? నార్మల్ గా ఇక్కడ తెలుగులో మదం అంటే కొవ్వెక్కింద అన్న Yes, word yes, సార్. yes, yes. అంతేనా? సేమ్ దానికి ఈక్వల్ లోగోలో కూడా, టైటిల్ లోగోలో కూడా కీ ఉంది మళ్ళీ. కీ కి మదం కి లింక్ ఏంటి? అంటే హీరోకి సంబంధించిన ఒక వర్క్. ఓకే, టీజర్ అయితే బాగుంది, ట్రైలర్ ఎప్పుడు వస్తుంది మరి? వెయిటింగ్. మూవీ రిలీజ్ Jan 1st కన్ఫర్మ్. ఇంకా నాకు హార్డ్లీ 15th or 20th కి 25 రిలీజ్ అయిపోతుంది టీజర్. ఓకే, సాంగ్ రిలీజ్ అయిపోయింది. బాగుంది. సాంగ్ అయితే ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టెడ్. రాసింది కూడా వంశీకృష్ణ గారే కదా? యాజ్ అ వెరీ గుడ్ టాలెంటెడ్. మేమిద్దరం తిట్టుకున్నాం, టాలెంట్ వాళ్ళ పీపుల్ కి పనులు దొరకవు, దొరికినా కాకపోతే ఏంటంటే ఇన్ని స్ట్రగుల్ పడాలి. అవును, రిలీజ్ అవడానికి సన్సర్స్ దగ్గర, మళ్ళీ థియేటర్స్ దగ్గర చాలా ఇష్యూస్ అవుతాయి. అంటే అవన్నీ తెలీదు నాకు ఏంటి అనేది, పర్సనల్ గా ఇష్యూ అవుతాయి అని మాత్రం విన్నాను అంతే. ఓకే, ఇప్పుడు టైటిల్లో ఇనాయా ఉంది, ఎస్. మరి టీజర్ లో ఎందుకు కనిపించలేదు? మేము రిపీటెడ్ గా చూసాం, అసలు ఇనాయా ఎందుకు ఉంది, పేరు ఎందుకు వచ్చింది? సస్పెన్స్ చెప్పేస్తే ఎలా అయిపోతుంది, మనం చూడడానికి ఎలా వస్తారు చెప్పండి. అందుకోసం ఇనాయా పెట్టలేదు అంటారా? పెట్టలేదు మేము. ఓకే, టీజర్ లో అయితే టీజర్ లాంచ్ అప్పుడు విలన్ రోల్ అన్నారు. అంతేనా? యాక్చువల్లీ ఇండియా ఇస్ విలన్. వంశీకృష్ణ గారు ఎలా ఉన్నారు? మీ ఫస్ట్ మూవీ ఆయనతో ఫస్ట్ మూవీ. ఓకే, సో ఆయనతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? వెరీ గుడ్, ఫ్రెండ్లీ నేచర్, చాలా బాగా మాట్లాడతారు. కోపం వచ్చినా అరిచినా సరే మనం అర్థం చేసుకుంటే అది ఓకే, అర్థం చేసుకోకపోతే ఇంకా తెలియదు. కానీ చాలా అసలు అరవరు. ఓకే, అరిచేది ఎప్పుడు అంటే బయట ఎంత అయిపోయిన తర్వాత క్లాస్ అట్లాగా ఇట్లా ఉండాలి అయిపోయింది, షూట్ అయిపోయిన తర్వాత అప్పుడు పర్సనల్ గా వచ్చి అది నాకు నచ్చుతుంది. ఎవరైనా ఏదైనా సరే ఏదైనా ఉందనుకో, ఇప్పుడు ఫ్రెండ్స్ విషయంలో కానీ నువ్వు పలానా హట్ అయ్యి పలానా థింగ్ అయ్యావు అనుకో, ఆయన వచ్చే విధానం, మాట్లాడే విధానం, పద్ధతిని బట్టి నాకు బాగా నచ్చింది. నలుగురిలో తిట్టరు. ఓకే, ఏదైనా ఉన్న బాగా వచ్చినా అంటే షేర్ చేసుకో ఎలా అనుకున్నా ఏడ్ చేయి, ఏదైనా చేయాలని చేసేసాయి. కాకపోతే షూట్ల విషయంలో మాత్రం చాలా సపోర్ట్. మీ రెమ్యునరేషన్ ఎంత ఉండేది మరి మీ చేసే రోల్స్ కి? అంటే డిపెండ్ ద సిచ్యువేషన్స్. ఒక్కొక్క స్టార్టింగ్ ఎక్కడ, ఇప్పుడు హైయెస్ట్ ఎంత? స్టార్టింగ్ నా పేమెంట్ వచ్చేసేసి 500 రూపీస్. ఓకే, 500 రూపీస్ ఈటీవీ చెక్. ఏ ఇయర్ లో? అది గుర్తులేదు నాకు. ఈటీవీ చెక్ 500 రూపీస్ పర్ డేకి. ఓకే, ఇప్పుడు 10,000, 15,000, 20,000. 20,000 మించి ఇంకా వెళ్ళలేదు నేను, ఇంకా 20,000 లోనే ఉన్నాను. ఈ మూవీలో రెమ్యునరేషన్ బాగానే వచ్చిందా? సాటిస్ఫైడా దాంతో? లేదు, అడ్జస్ట్ అంటే సాటిస్ఫాక్షన్ అంటే ఓకే, పర్వాలేదు, బాగానే ఇచ్చారు. ఓకే, అలాగని చెప్పి మొత్తం ఇవ్వకుండా కూడా లేదు, ఇచ్చారు, బాగానే ఇచ్చారు. సాటిస్ఫాక్షన్. సో మొత్తానికి ఈ మదం మూవీలోంచి మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మీ రోల్ నుంచి, మూవీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మూవీ నుంచి ఒక చిన్న టైటిల్ తగ్గట్టు స్టోరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, లిటిల్ బిట్ సస్పెన్స్,
థింగ్స్ అలాంటివి ఉంటాయి. ఐఎమ్ సో సెన్సిటివ్. ఇప్పుడు ఎట్లా అంటే కనిపించడానికి పనిలాగా థింగ్ లా ఉంటాను. ఐఎమ్ సో సెన్సిటివ్. అండ్ నా క్యారెక్టర్ కూడా, మూవీలో క్యారెక్టర్ కూడా సో అలాంటిదే, సో సెన్సిటివ్. అండ్ ఐ ఫీల్ సో హ్యాపీ. నా క్యారెక్టర్ పేరు వచ్చేసి లక్ష్మి. ఓకే, మా మదర్ నేమ్. చాలా హ్యాపీగా ఫీల్. ఆ సాంగ్ కూడా ఓ నా లక్ష్మి చాలా మీకోసమే రాసారా అన్నట్టు ఉంది. కానీ మా మదర్ నేమ్. ఓకే, ఆ సాంగ్ లో నా గురించి ఎంగేజ్మెంట్ స్టార్ట్ అయ్యి ఎండింగ్ కూడా మన పేరుతోనే ఎండింగ్ అవుతుంది. ఓకే, అంటే మీ చుట్టూ తిరుగుతుందా స్టోరీ అంతా, లేకపోతే డిఫరెంట్? ఆఫ్ కోర్స్ అలాంటిదే, అలాంటిదేనా? అలాంటిదే. దాని నుంచి ఇంకా ఎక్కువ స్టార్ట్ అవుతుంది. ఓకే, సో మీ నుంచి స్టోరీ స్టార్ట్ అంటేనే అదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మొత్తం. మొత్తానికి మూవీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఓకే ట్రావెల్ అయ్యాను. నేను కత్మా మూవీస్ లో కూడా ఇట్లా ఎంజాయ్ చేస్తూ జరగాలనుకుంటున్నాను. క్యారెక్టర్స్ కానీ థింగ్స్ కానీ అలాంటి టీమ్ కావాలని అంటున్నాను. ఇట్స్ వెరీ గుడ్ టీమ్. ఐ హావ్ ఎక్స్పీరియన్స్ వన్ డైరెక్టర్ తోటి ఆడిషన్స్ దగ్గరే. ఓకే, లైక్ ఎందుకు వస్తారమ్మా మీ ఇండస్ట్రీకి? ఇప్పుడు క్యారెక్టర్ వన్స్ ఇప్పుడు ఒక డైలాగ్ ఇచ్చి నీ ఓన్ గా ఎలా చేస్తావు అన్నప్పుడు నా ఓన్ గానే చేస్తాను. అవును, మీరు చెప్తే డిఫరెంట్ చేస్తాం. మీరు చెప్పకుండా ఏదో వచ్చేసి ఏడ్ చేసేసి థింగ్ చేసేసి వేస్తే అయిపోతుందా అది ఇది అని చెప్పేసి ఆ డైరెక్టర్ దగ్గర నేను చాలా గిల్టీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు ఫీల్ అవ్వలేదు నేను. ఓకే, అసలు కొంతమంది డైరెక్టర్ ఇప్పుడు రాజమౌళి గారు చిన్న చిన్న క్యారెక్టర్స్ తో సహా చూపిస్తారు తెలుసా, అని చూపిస్తారంట. నేను చూసాను లిటరల్ గా, నాకు నచ్చుతుంది. అలాంటి వాళ్ళ దగ్గర వర్క్ చేయాలని అనిపిస్తుంది. ఇంకంతే, మనకు ఒకటి కావాలి అంటే ఒకటి తప్పదు. ఏమన్నా అంటే యాక్టింగ్ రాదు, కరెక్ట్ సిచ్యువేషన్ మీరు తీసుకోకుండా యాక్టింగ్ రాదంటే మనం రివర్స్ అనలేము. మీకు నచ్చింది, వేరే అమ్మాయి నచ్చింది, తనతో చేయించుకోండి. ఎందుకు మాటలండం ఎందుకు? అది నాకు నచ్చలేదు. ఓకే, అదే అంటాను. సో మొత్తానికి స్ట్రగుల్స్ తో ఫస్ట్ మూవీ రిలీజ్ ఐఎమ్ వెయిటింగ్. ఐ సెంటిమెంట్ అనమాట. ఫీల్ అయ్యారా మూవీలా పోస్ట్ పోన్ అయిపోతుంది అని? చాలా డైరెక్టర్ గారు గాని, కెమెరామ్యాన్ గారు గాని, డాడీ ఎప్పుడు రిలీజ్ పాపం బాగా సతాయించాడంటే ఇంకా కాల్ చేసి ఇంకేం తిన్నావా లేదా ఎప్పుడు రిలీజ్, మళ్ళీ అదే టాపిక్ వచ్చేది. వెయిటింగ్ అనమాట లిటరల్ గా. సో మొత్తానికి అయితే 1st January 2026 కి రిలీజ్ అవుతుంది మదం మూవీ. అవును, సక్సెస్ మీట్ తో మా దగ్గర మళ్ళీ వస్తారా? కంపల్సరీ. ఐ ఫీల్ సో హ్యాపీ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. కానీ అండ్ 31st ఫస్ట్ రోజున నాకు మూడ్ ఎలా అయితే ఉంటుంది, ఇయర్ మొత్తం అలాగే ఉంటుందని ఆ సెంటిమెంట్స్ బాగా. సో మీ మూవీ ఫస్ట్ రిలీజ్ అయ్యి అది మంచి పేరు తెచ్చుకొని హిట్ కొట్టి మళ్ళీ సక్సెస్ మీతో మాతో కలుస్తాం అనుకుంటా. యాజ్ అ హీరోయిన్ కింద నేను నీకు అనిపిస్తాను యాజ్ అ హీరోయిన్ కింద ఎప్పుడైనా? ఒకసారి లీడ్ రోల్ కి వచ్చామంటే ఏమో మరి నాకు అంత ఫీల్ లేదు. నాకు ఎనీథింగ్ యాక్టర్ కింద ఫ్రెండ్లీగా. నేను ఫస్ట్ హీరోయిన్ అని అన్నాను, మీరు యాక్ట్రెస్ అన్నారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.